కొండన్న కింగ్డమ్ టీజర్ చూసా బాబాయ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొండన్న నుంచి ఈ టైప్ కాన్సెప్టా. నేను గెటప్ ఏందో కొత్త ట్రై చేస్తున్నారు అనుకున్నా గానీ ఈ రేంజ్ టీజర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాయ్. అయితే మొన్న న్యూస్ వచ్చింది, తమిళ్లో సూర్య గారు టీజర్ కి వాయిస్ ఇస్తున్నారు, హిందీలో రణబీర్ గారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న అనుకున్నా. ఎన్టీఆర్ అన్న వాయిస్ కి మన బక్కీ బాబాయ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కి గూజు బంప్స్ కాదు, గూజు పింపుల్స్ కూడా వచ్చాయి. మునపటి సినిమాలతో పోలిస్తే కొండన్నకు కూడా హిట్లు లేవు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చాలా రీసెర్చ్ చేసి మరి ఈ సినిమాని తీశారంట బాబాయ్. అయితే ఈ హీరోయిన్ మాత్రమే మిస్టర్ బచ్చన్ హీరోయిన్ అంట. బట్ హీరోయిన్ అయితే ఏం కనపడలా, కొండన్ననే 2 చోట్ల కనపడ్డారు. ఇక కొండన్న గెటప్ అంటే గుండు చేపించి కొంచెం ఎంటికలు వస్తే ఎలా ఉంటుందో గెటప్ అలా ఉంది. బాడీ కూడా అసలు ఒక సాలిడ్ గా ఉంది. అంటే ఈ న్యూస్ ఏంటంటే స్పై థ్రిల్లర్ అంట. మనోడు స్పైగా వచ్చి ఆ ప్రజల్ని ఏమన్నా కాపాడబోయి ఏమన్నా ఇది చేస్తాడేమో అనే స్టోరీలో ఉంది. ఆ తర్వాత ప్రజల్ని మళ్ళీ కాపాడే దృష్ట్యా ఆర్మీకి ఎదురు తిరగడం, లేదంటే అక్కడ ఉన్న విలన్స్ కి పోరాటం చేయడం, ఆ కింగ్డమ్ ని కాపాడడానికి. అయితే కింగ్డమ్ లో ఒక సాలిడ్ కాన్సెప్ట్ అయితే ఉంది. ఆ మ్యాజిక్ ని మనము ట్రైలర్ లో గానీ సినిమాలో గానీ డైరెక్ట్ గా చూడాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే మీకు అర్థమైంది, అక్కడ ప్రజలు, అక్కడ ఒక కింగ్డమ్ ఉంటది, అక్కడ ఏదో మ్యాజిక్ ఉంటది. అంటే మ్యాజిక్ అంటే ఏదో సంబంధించింది. అది ఖాళీ చేయడం అంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళది కదా ఆ రాజ్యం. అది ఖాళీ చేయడానికి వీళ్ళేమో బాణాలు, అక్కడేమో ఆర్మీని పంపిస్తారు. ఈ యుద్ధం మధ్య స్పైగా మన కొండన్న వస్తారనమాట. అయితే స్పైగా వచ్చి అక్కడ పరిస్థితులు తెలుసుకొని మనోడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ కింగ్డమ్ ని కాపాడడానికే కింగ్ గా మారతాడు మన కొండన్న. ఆ క్రమంలోనే జైలుకి వెళ్తాడు అనుకుంటా, అందుకే ఆ జైల్ సీన్స్ అలా చూపించారు. ఆ జైల్లో ఆ కింగ్డమ్ గురించి అన్ని తెలిసి అట కేక పెడుతున్నాడు బాబాయ్. ఇక కెమెరా వర్క్ చాలా బాగుంది బాబాయ్. అంతకు మించి ఇట్లాంటి స్టోరీలకి కెమెరా వర్క్ ఎక్స్ట్రీమ్ గా ఉండాలి. చాలా మంది ఉన్నారు, నేను డిస్ప్లే చేస్తా ఎంతమంది కెమెరా వర్క్స్ ఉన్నారు. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే నాకు టీజర్ లో చూసినంత వరకు ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసింది. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి బాబాయ్. వర్క్ చాలా మందితో చేపించారు. గౌతమ్ తిన్ననూరి కూడా ఒక స్టోరీతో ట్రావెల్ అయ్యారు లాస్ట్ టైం. అయితే మార్చి కొండన్నని దృష్టిలో పెట్టుకొని గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ గా చాలా బాగా డిజైన్ చేశారని నాకు అనిపించింది. ఓన్లీ టీజర్ కే. అసలు టీజర్ పని ఏంటి, టీచ్ చేయడం. నాకు ఈ మధ్య కాలంలో టీజర్ టీచ్ చేసిందంటే ఇదే బాబాయ్, 6RR తర్వాత. నాకైతే ఎన్టీఆర్ అన్న వాయిస్, అనిరుద్ధ్ బాబాయ్ మ్యూజిక్ వల్ల కొండన్నకి ప్రాణం పోసినట్టు అనిపించింది టీజర్ లో. అసలు ఇక డైరెక్షన్ గురించి చాలా బాగా చేశారు బాబాయ్, కనపడుతుంది. అయితే కొండన్న యాసే కొంచెం బాబాయ్, మొన్న కల్కి మూవీలో కూడా అర్జున వేషానికి తెలంగాణ యాసలో చెప్పినట్టు అనిపించింది. అంటే నాకు తెలంగాణ యాస అంటే చాలా ఇష్టం, కానీ ప్రతి సినిమాకి మార్చుకోవాలి కదా. కానీ అక్కడ ఈ యాస నాకు కనపడింది అనిపించింది. మరి మీకు ఎట్టా అనిపించిందో చూడండి. నాగవంశీ ఏదైనా ప్లానింగ్ మామూలుగా ఉంటుందా చెప్పండి. బడ్జెట్ బాగానే ఇచ్చాడు, కొండన్నని దృష్టిలో పెట్టుకొని స్టోరీకి ఏం కావాలో అది ఇచ్చినట్టయితే ఈజీగా కనపడుతుంది. గట్టిగానే ప్లాన్ చేశారు అన్ని కోణాలలో. ఇక ఓవరాల్ గా ట్రైలర్ పిచ్చిగా నచ్చేసింది బాబాయ్, నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ కలరింగ్ సూపర్ ఉంది. అయితే ఈ సినిమా మే 30వ తారీఖు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక కింగ్డమ్ టీజర్ కి ఎన్టీఆర్ అన్న వాయిస్, అనిరుద్ధ్ మ్యూజిక్ కలిపి కొండన్నకి ప్రాణం పోసి లేపినట్టు అనిపించింది. ఇది నా ఒపీనియన్. కింగ్డమ్ టీజర్ మీకు ఎట్టా అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. దాంతో పాటు గంటను కూడా ఆన్లో ఉంచుకోండి.